హాయ్ హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈ బాబుని ఎవరో చూపిస్తుంది అనుకుంటున్నారు. అయితే ఇంతకుముందు అయితే మా పాత వీడియోలలో ఉన్నాడండి. నేను ఫస్ట్ టైం పెట్టాను వీడియో అయితే 2K మంది బాగా చూశారండి. వాడు మా ఇంట్లో నుంచి చిన్నప్పుడు వచ్చాడు. వాడికి 8 నెలల బాబు అప్పుడు వచ్చాడు. కానీ ఇప్పుడు మా దగ్గర నుంచి వెళ్ళి 4 నెలలు అయిపోతుందండి. వాళ్ళ ఖమ్మం షిఫ్ట్ అయిపోయారు. ఇంకా వాళ్ళ అమ్మ అయితే నా కోసం వీడియోలు, వాడి మాటలు అన్నీ ఇట్లా తీసి పంపిస్తుంది. నిన్న వాడు అన్నం తింటుండంట, మంచిగా అన్నం తింటుండని నాకైతే వీడియో తీసిందండి. వాడు ఎంత బాగా తింటాడో. పూజలు కూడా బాగా ఇష్టం. వాళ్ళ అమ్మలు క్రిస్టియన్స్, కానీ నేను పూజ చేస్తే మాత్రం వాడు సాయంత్రం పొద్దున్నేసి వచ్చి ఆంటీ పూజ పూజ అని అనేవాడండి. సాయంత్రం కూడా అంతే, దండం పెట్టి చూపించేవాడు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడ గుడి కనపడ్డా కానీ వాడు దండం పెడతాడంట. అక్క అసలు నువ్వు ఎట్లా చెప్పావు అర్థం కావట్లేదు. వాడికి బస్సులో వెళ్తున్నా కానీ వాడైతే దండం పెట్టుకుంటాడు. ఈ గుడిలోకి ఎప్పుడు వెళ్ళలేదు, అయినా దండం పెట్టుకుంటాడు వాడు. అది ఎలా పెట్టుకుంటాడో అర్థం కాదు అక్క అని వాళ్ళ అమ్మ నాతో అంటూ ఉంటుంది. నేనైతే వాడిని గుడికి ఎప్పుడు తీసుకెళ్ళలేదండి. నేను పూజ చేసేటప్పుడైతే నేను ఎలా పూజ చేస్తానో వాడు అలా అనేవాడు. అప్పుడు నేను ఇలా దండం పెట్టుకుంటున్నా, వాడు అలా దండం పెట్టుకుని నేను ఇలా అలా హారతి చూపిస్తే వాడు హారతి చూపించేవాడండి. వీడంటే నాకే కాదు, మా ఇంట్లో మా అందరికీ ఇష్టం అండి. వీడిని మేమైతే ఖమ్మం వెళ్ళాక చాలా 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 మిస్ అవుతున్నాం. ఆతి ఆతి ఆంటీ ఆంటీ అని పిలిచేవాడండి. వాడు వచ్చి రాని మాటలతోటి చాలా క్యూట్గా పిలిచేవాడు. నేనైతే వీడికి ముద్దుగా గుండు అని పెట్టుకున్నానండి. మా ఇంటికి వచ్చినప్పుడు వాడైతే అస్సలు హెయిర్ లేదండి. ఇప్పుడైతే మంచిగా వచ్చింది. వాడికి ఎంటికలు తీపిచ్చాక ఇంకా చిన్నపిల్లల్ని ఎవరిని మర్చిపోలేదు కదండి. అందరూ